విశాఖపట్నంలో సిఫీ టెక్నాలజీస్ ఏర్పాటు చేస్తున్న ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యధికంగా డేటా సెంటర్లు నిర్వహిస్తున్న సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో 550 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 15,000 కోట్లతో కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇక డేటా సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల భూమి కావాలని సిఫీ కోరగా రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రాంతాల్లో 28.6 ఎకరాలు కేటాయించింది. రుషికొండ ఐటీ పార్క్ హిల్ నెంబర్ 3పై 3.6 ఎకరాలు, అలాగే పరదేశిపాలెం సర్వే నెంబర్ వద్ద 134లోని మరో 25 ఎకరాలు కేటాయించింది. రుషికొండలో ఎకరా 1 కోటి చొప్పున, పరదేశిపాలెంలో 50 లక్షల చొప్పున ఇచ్చారు. భూమి పూజ చేసినప్పటి నుంచి 2 ఏళ్లలో అంటే 2027 అక్టోబర్ 12వ తేదీ నాటికి డేటా సెంటర్ ఆపరేషన్లోకి తీసుకురావాలనే నిబంధనతో తక్కువ ధరకు భూములు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కోసం సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఏదైతే ఈ యొక్క ల్యాండింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అది రుషికొండ కేంద్రంగా ఉంది. సముద్రం నుంచి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ల్యాండింగ్ స్టేషన్ అంటే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అంటారు. ఇక్కడ శంకుస్థాపన జరిగింది. దీంతో పాటు ఏదైతే ఐటీ సెంటర్ ఉందో ఐటీ హిల్ కొండపైన అంటే ఐటీ హిల్ 3 పైన అక్కడ ఇన్ఫోసిస్ సిఫీ టెక్నాలజీస్ సంస్థ అక్కడ కార్యకలాపాలన్నీ కూడా అక్కడ జరగబోతున్నాయి. మొత్తం ఈ 2 సెంటర్స్ ద్వారా కూడా దీనికి అనుబంధంగా ఏదైతే ఇక్కడ గూగుల్ ఇంకా మెటా ఇవన్నీ రాబోతున్నాయి కనుక వీటన్నిటి ద్వారాగా ఇక్కడ విశాఖ నగరం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంకా మరోవైపు ఏదైతే ఈ డేటా సెంటర్స్కి ఒక హబ్గా మారబోతుందని చెప్పేసి లోకేష్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐటీ మినిస్టర్గా తను ఉన్నటువంటి ఈ 5 ఏళ్ళలో అంటే ఇంకా రాబోయే 3.5 ఏళ్ళలోని ఇప్పటికే దాదాపుగా కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇక్కడ తీసుకురాగలిగాం. మరో 3 నెలల్లో మరికొన్ని సంవత్సరాలు ఇక్కడ రాబోతున్నాయని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా తన టర్మ్ అంటే ఈ 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపు దాదాపుగా ఒక 5 లక్షల ఉద్యోగాలు విశాఖ కేంద్రంగా కేవలం ఐటీకి మాత్రమే రాబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఆయన టార్గెట్గా కూడా పెట్టుకున్నామని చెప్పేసి అన్నారు. దీనికోసం అని చెప్పేసి కంపెనీస్ మరిన్ని ఇక్కడ వచ్చేందుకు విస్తృతమైన కృషి చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అవి ఒకటే కాదు, ఇవి వచ్చే కంపెనీస్కి మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికోసం కూడా నిర్ణయాలు కూడా కొన్ని తీసుకోవడం జరుగుతుందని, అలాగే గవర్నమెంట్ చాలా పారదర్శకంగా ఐటీ కంపెనీస్కి ఇక్కడ వ్యవహరించడం జరుగుతుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.